చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ప్రాబబ్లీ అట్ ది సేమ్ టైం ఇది లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంవత్సర కాలం పరిపాలన గురించి కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ మీద నుంచి కూడా ఒక మెసేజ్ కూడా పోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఐ విల్ గో ఇన్ అ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, జస్ట్ ఇన్ కేస్ మిస్టర్ కిమ్, just in case if you're not able to understand a little bit of me when I speak in Telugu, please bear with me. The wheels of economy, మన ఆర్థిక రథం నడవాలి అని అంటే వ్యవసాయం అన్నది ఒక చక్రం అయితే రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగాలు. ఈ మూడు రంగాలలో అభివృద్ధి అన్నది కనిపించగలిగితేనే, చూపించగలిగితేనే వీల్స్ ఆఫ్ ఎకానమీ పరిగెత్తగలుగుతాయి. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత సబ్స్టాన్షియల్గా మనకు నష్టం జరిగింది అని చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మాటిచ్చి దాని తర్వాత అది ఇవ్వకుండా పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. స్పెషల్ స్టేటస్ కన్నా వచ్చి ఉంటే ఇండస్ట్రీ రాయితీలు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ఉండేటివి. సెంట్రల్ గవర్నమెంట్ బర్డన్ను షేర్ చేసి ఉండేది. సబ్స్టాన్షియల్ బర్డన్ సెంట్రల్ గవర్నమెంటే తీసుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, జిఎస్టీ ఎగ్జామ్షన్స్ ఇటువంటి అనేకంగా వచ్చి ఉండేటివి. వాటి వల్ల ఇంకా పరిశ్రమల్లో ఇంకా ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్ స్పెషల్ స్టేటస్ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ దేవుడి దయతో we had an overwhelming victory. 22 out of 25 parliament seats sweep చేసాం. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కు 151 స్వీప్ చేసాం. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే, had they not gotten the halfway mark, then definitely state would have benefited. We would have had a bargaining edge. We were open to the idea of going together with anybody as long as they give us special category status. So unfortunately, అది కూడా జరగల. కారణం ఏంటంటే they had an absolute number to themselves. సో మనతో అవసరము పని పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాళ మనం ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది. బట్ అడగడం మానేస్తే అది ఏ రోజు మనకు రాదు అన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. అది ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది.
వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకొని వస్తాం. అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడో ఒకసారి అది రియలైజ్ అవుతాం. బట్ ఆల్ దట్ అపార్ట్ అవన్నీ జరగలేదు. అయినా కూడా వీ వుడ్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళాలి. అవి లేకపోయినా కూడా రాష్ట్రం అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే దానికోసం మనం ఏం చేయగలిగితే అవన్నీ చేసుకుంటూ పోయి whatever we can do, we should be in a position to do. Whatever confidence we can give, we should be in a position to give. ఇవి మాట్లాడేటప్పుడు నేను గట్టిగా నమ్మేది ఏమిటి అని అంటే, వర్డ్ షుడ్ మీన్ సంథింగ్. మనం ఏదైనా చెప్పేసరికి ఆ మాటల్లో నిజాయితీ ఉండాలా, ఆ మాటల్లో నిబద్ధత ఉండాలా. వాట్ ఈస్ ద పాయింట్? నేను కూడా గత ప్రభుత్వం మాదిరిగానే నేను కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించాము అని ఏ రకంగా లాస్ట్ గవర్నమెంట్లో మనం మాటలు విన్నామో అదే మాటలే నేను కూడా మాట్లాడడం మొదలు పెడితే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ సెన్స్. లాస్ట్ గవర్నమెంట్లో మాట్లాడిన కొన్ని మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఒకరోజు, నెలకో ఫారిన్ కంట్రీ వంటివి హడావిడి, 50,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పార్కును నెక్స్ట్ ఆర్బిట్ ఏర్పాటు చేస్తుంది అని ఒకరోజు, ఎయిర్ బస్ వచ్చేస్తూ ఉందని ఒకరోజు, మైక్రోసాఫ్ట్ వచ్చేస్తూ ఉందని ఒకరోజు, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తూ ఉందని మరో రోజు, హైపర్ లూప్ వచ్చేస్తూ ఉంది అని మరో రోజు. ఇవి సరిపోవు అన్నట్టుగా ఈ మధ్యకాలంలోనే దివాలా తీసిన బిఆర్ శెట్టి ఈ పక్కనే 1,500 పడకల ఆసుపత్రి కోసం 6,000 కోట్లతో తాను దిగుతున్నాడు అని, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి గ్రాఫిక్సు, ఇవే మాటలు నేను కూడా చెప్పడం మొదలు పెడితే ఎక్కడా కూడా న్యాయం అనేది ఉండదు. గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 1, 2, 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల. ఇక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014 నుండి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో ఆ చెప్పిన మాట మీద పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2014 నుంచి 2019 దాకా ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క చేస్తే ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు. 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల్లో ఆల్మోస్ట్ 968 crores is pertaining to MSME segment. 2014 నుంచి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ బకాయిలు, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే, హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో చాలా బాగుంది అని హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్? వర్స్ట్ పార్ట్ ఏందనంటే ఇదొకటే కాదు, వర్స్ట్ పార్ట్ డిస్కామ్స్కు ద మూమెంట్ వి టుక్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ద స్టేట్, డిస్కామ్లకు ఎంత అప్పులు ఉన్నాయని చెప్పి చూస్తే, డిస్కామ్స్లో బకాయిలు అంటే పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన డబ్బును బకాయిలు ఎంత పెట్టింది అని అంటే 20,000 crores బకాయిలు పెట్టింది. అంటే లాస్ట్ 14 months ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ దే స్టాప్ పేయింగ్. డిస్కామ్లకు సప్లై చేసిన కరెంటు బిల్స్ ప్లే చేయడం మానేసింది. 20,000 crores for the arrears.
And with that kind of baggage, can anybody claim ease of doing business? That is unfortunately yet the previous government had a way of maneuvering the media. And so andaru ease of doing business antaru. So ease of doing business. Davos ku potaru every year kramam tappakunda. Every 2 months go in foreign country ki potaru kramam tappakunda. చెప్పిందే అబద్ధాలు చెప్పిందే డబ్బాలు కొడతా ఉంటారు. And we have unfortunately a negative media, or rather their side positive media, which is అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడకుండా అబద్ధాలు చెప్పేస్తా పోతా ఉంటారు. అవన్నీ నేను చెప్పలేను. What we can do, what we have done in the last 1 year, నిజాయితీగా what we can do అనేది చెప్తాం. పారిశ్రామికవేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక గ్యారంటీ ఏమిటి అని అంటే, what we speak we will stand by it. నిబద్ధత, నిజాయితీ, ఇది ఖచ్చితంగా మాలో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే చెప్తామో ఖచ్చితంగా డెలివర్ చేస్తామని మాత్రం చెప్తున్నాం. అండ్ హెరాస్మెంటు ఎక్కడా ఉండదు. నిజంగానే అవర్ గవర్నమెంట్ వుడ్ బి ఎ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.